హాయ్! హలో! నమస్తే. దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈరోజు వీడియోలో? చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తీసుకోవచ్చు, చపాతీలోకి, జొన్న రొట్టెల్లో కూడా బావుంటుంది. ముందుగా దొండకాయలని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా బాండీలో నూనె వేసుకున్న తర్వాత కాసిన్ని పచ్చిమిర్చి వేసేసుకొని మూత పెట్టేసి కాస్త మగ్గించుకోవాలి. చట్నీ క్వాంటిటీకి తగినట్టుగా మిర్చి తీసుకోవాలి. మంచి కారం ఉన్నవి తీసుకుంటేనే మంచి రుచి వస్తుంది. అవి కాస్త మగ్గిన తర్వాత దొండకాయలు కూడా వేసేసి కాస్త ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి కలయబెట్టుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కలిపేసేసుకొని దీనిలో చట్నీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనము దీనికి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయము. తర్వాత కావాలంటే కొద్దిగా అంటే మగ్గకపోతే దొండకాయలు ఏమైనా కొద్దిగా అంటే ముదిరినవి అలాంటివి ఉంటే మాత్రం కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఒక 5 మినిట్స్ తర్వాత యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉప్పు వేసాం కదా, నీరు ఊరి కాస్త ఉడుకుతుందనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంది, ఉప్పు వేసాము. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసేసుకొని దొండకాయ ఎంత మాత్రం ఉడికింది చెక్ చేసుకొని అవసరం పడితే కాస్త నీళ్లు వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మన ఛానల్లో ఏ ఒక్క రెసిపీ అయినా కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా వివరించబడుతుంది. ఫస్ట్ టైం ఎవరు చేసినా కూడా క్లియర్గా ఉంటుంది. కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూడండి ఒక 4-5 మినిట్స్‌లోనే మంచిగా ఉడికిపోయింది. కాసిన్ని నీళ్లు వేసి ఉడికించుకున్నాను. అంటే మరి లేతవైతే తొందరగా ఉడికిపోతాయి. అక్కడక్కడ ముదిరినవి అంటే కొంచెం ముదిరినవి ఉంటే కాస్త నీళ్లు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉడికిన తర్వాత. తర్వాత మెంతులు, జీలకర్ర పొడి ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి. అప్పుడే మీకు రోటి పచ్చళ్ళకి మంచి రుచి వస్తుంది. తర్వాత ఒక పెద్ద స్పూన్ నువ్వుల పొడి వేసుకున్నాను. ఇవన్నీ కూడా చల్లార్చుకోవాలి. ఒకసారి కలిపేసేసి పెట్టుకుందాము. ఎప్పుడైనా పచ్చళ్ళకి మెంతులు, జీలకర్ర పొడి వేస్తేనే మంచి రుచి. తర్వాత కొన్ని చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను, వెల్లుల్లి వేసుకున్నాను. ఇవి కూడా కలిపేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మొత్తం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి మిక్సీ జార్లో వేసుకొని ఇంకా వాటర్ ఏమాత్రం వేసుకోకూడదు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకుంటే. మీరు ఒకవేళ రోట్లో దంచేటట్టయితే ఉల్లిపాయ వేసి ఒక్కసారి ఇలా కలియదిప్పండి, ఇంకా రుచి వస్తుంది. తర్వాత పోపు పెట్టేసుకుందాము. దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే బాగుంటుంది. చూడండి జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ప్లేట్లో డైరెక్ట్గా అన్నం వేయకూడదు. కాస్త ఉప్పు వేసి పచ్చడి వేసేసుకొని అన్నం వేసుకొని వేడివేడి అన్నం వేసుకొని కాస్త నెయ్యి కానీ లేదంటే పోపు కానీ వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. ఛానల్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.